ఒక మాట వ్రాయబడి ఉంది. 46వ కీర్తన 5వ వచనాన్ని, ఒక చిన్న వచనాన్ని చదువుకుని మనం కొంచెం ముందుకు నడిపించబడదాం. 46వ కీర్తన 5వ వచనం చూడండి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచు ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒక మాట, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు గనుక దానికి చలనము లేదు. మీరు వినండి, ప్రతి అరుణోదయమున దేవుడు దానికి సహాయాన్ని చేయుచు ఉన్నాడు. ప్రియులారా, ప్రతి అరుణోదయాన్న ప్రభు సన్నిధికి చేరిన మన జీవితాలు ఆయన్ను స్తుతిస్తూ ఉండగా, ఆయన ఆరాధిస్తుండగా, ఆయన మన పట్టణములో అనగా మన ఇంటిలో, మన గృహంలో, మన సంఘములో, మన వ్యక్తిగత అనుభవాల్లో ఆయన నిలిచి ఉండి ఏం చేస్తున్నారు తెలుసా? గొప్ప సహాయాన్ని మనకి కలగచేస్తూ ఉన్నారు. అందుకే ప్రతి ఉదయాన్న దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. దేవుని సహాయం కొరకు ప్రతి ఒక్కరూ ప్రియులరా మనం దేవుని స్తుతించి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. దేవుని పిల్లలకి నిబంధన ఏంటంటే, ప్రతి వేకువనే మీరు వినండి, క్రైస్తవులైన వాళ్ళు, దేవుని నమ్మిన వాళ్ళు, దేవుని ఆరాధించే బిడ్డలు ప్రతి ఉదయమున ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన సహాయాన్ని కోరుకోవలసిన వారమై ఉన్నాము. ఆమేన్. మరి ఈ డిసెంబర్ నెల 28వ తేదీ కొరకై ఒక వాగ్దానాన్ని మనం చదువుకుందాం. చూడండి, యెషయా పుస్తకం 60వ అధ్యాయం 22వ వచనం. యెషయా పుస్తకం 60వ అధ్యాయం 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. చాలు, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. నోట్ చేసుకోండి, దేవుడు వాగ్దానం, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఆమేన్. ఈరోజున ప్రియులారా, దేవుని దగ్గరికి ఆయన స్వాస్థ్యంగా మనల్ని పిలుచుకున్న ఆ ప్రభు మనల్ని ప్రియులారా ఏం చేస్తూ ఉన్నారంటే, ఎన్నిక లేని మన జీవితాల్ని ప్రియులారా బలమైన జనముగా, మీరు వినండి, బలమైన జనముగా, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది బలమగును. మీరు నోట్ చేసుకోండి, 1000 మంది బలమగును. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవుడు వాక్కు. ప్రియులారా, ఈరోజున మన జీవితాల్లో దేవుణ్ణి ఆరాధిస్తుండగా, దేవుణ్ణి సేవిస్తూ ఉండగా, దేవుని నామాన్ని గణపరుస్తూ ఉండగా, దేవుని సముఖంలో సాగుతూ ఉండగా, మనల్ని దేవుడు ఉద్దేశాలు ఏంటంటే బలమైన జనముగా, అంటే బలమైన జనముగా చెయ్యాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. సంసోనుని చూసిన ప్రతి ఒక్కరూ ప్రియులారా దేవుని బలం అతనిలో ఉంది అని భయపడిపోయేవారు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే సంసోను అటువంటి బలవంతుడయ్యాడు. మరి బాప్తిసమిచ్చే యోహాను చూస్తే ప్రియులారా ప్రజలందరూ భయపడిపోయేవారు. ఎందుకంటే శాస్త్రులు, పరిచయులు కూడా భయం కలిగింది. ఎందుకంటే దేవుని ఆత్మతో నింపబడిన వాడు గనుక, ప్రియులారా పుట్టింది మొదలుకొని ఆత్మతో ఎదిగిన వాడు గనుక అతని అనుభవాలు వేరు, అతని ప్రత్యక్షతలు వేరు, అతని ప్రవచనాలు వేరు, అతని ప్రకటన వేరు. చూసిన వారంతా అతన్ని చూసి భయపడిపోయారు. అంటే దేవుని బలం ప్రియులారా ఒక మనిషితో ఉన్నప్పుడు, ఒక మనిషిని దేవుడు బలవంతుడిగా మార్చినప్పుడు, అతడు ఏమాత్రం యోగ్యత లేనివాడైనా, ఎన్నిక లేనివాడైనా, అతను దేవుడు గొప్ప జనంగా, బలమైన జనంగా
మారుస్తాడు. బైబిల్లో రాయబడిన 2 మాటలు మీకు తెలియచేస్తాను. అబ్రహామును గురించి ఏమని బైబిల్ రాయబడి ఉంది ప్రియులారా? మనము 51 పేజీ 1 అధ్యాయం ముందుకు వెళితే 51 అదే యెషయా పుస్తకం 51 2వ వచనంలో రాయబడిన మాట. యెషయా పుస్తకం 51 2వ వచనం, మీ తండ్రి అయిన అబ్రహామును గూర్చి సంగతిని ఆలోచించారా? మీరు చూడండి, మీరు మీ తండ్రి అయిన అబ్రహామును గురించి ఆలోచించారా? మిమ్మల్ని కన్న తల్లి అని శారాను గురించి ఆలోచించారా? అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది జనము అగునట్లుగా నేను చేసి తిని. అతడు ఒంటరిగా ఉండగా పిలిచి తిని బలమైన జనముగా మార్చి తిని పెక్కుమంది. మీరు వినండి, పెక్కు అంటే ఎక్కువ జనాంగం, ఎక్కువ మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రియులారా, ఎక్కువ జనాంగమైన జనముగా నేను అబ్రహాముని ఆశీర్వదించాను. మీరు వినండి, ఈ రోజున ఎన్నికలేని మన జీవితాలు ఒక బలమైన జనముగా మారాలి అంటే, బలమైన వ్యక్తులుగా మారాలి అంటే దేవుని కృప ప్రియులారా, ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలో తెలుసా? ఆయన సముఖంలో మనము ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించే దేవుడే, బలపరిచే దేవుడే. ఇంకొక మాట, ఆదికాండము 30వ అధ్యాయం 43వ వచనం. ఆదికాండము 30వ అధ్యాయం 43వ వచనంలో, ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడు ఆయెనో. మీరు వినండి, ఈ వచనం యాకోబుని కొరకు రాయబడుతుంది. ప్రియులారా, యాకోబు ఒకసారి ఆయన 32:10 ఒక మాట అంటారు. ఏమండి? 32:10 ఒక మాట అన్నారు. ఏమని తెలుసా? 32:10 నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారాలను సమస్త సత్యమునకు నేను అపాత్రుని. ఎలాగనగా, మీరు నోట్ చేసుకోండి ఆ మాట, నా చేతి కర్రతో, ఓన్లీ 1 పర్సన్, ఒక్కడిని మాత్రమే, నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను నది దాటి తిని, ఇప్పుడైతే నేను 2 గుంపులు జనముగా నేను మారుతున్నే. చెప్పండి ఆమేన్. ఒంటరిగా వెళ్ళాడు, యోర్దాను దాటాడు. పిల్లలు, ఈ దిన వాగ్దానం ఏంటంటే, మీరు ఒంటరిగా, మీరు ఎటు వెళ్ళినా, ఒంటరిగా మీరు ఏ ప్రయాణం చేసినా, ఒంటరిగా మీ జీవితాన్ని ముందు కొనసాగించిన దేవుడు అంటున్నారు, ఇదిగో మీలో ఎన్నిక లేని వారిని బలమైన జనముగా నేను మార్చబోతూ ఉన్నాను, బలవంతులుగా మార్చబోతూ ఉన్నానని అంటూ ఉన్నాడు. ఒంటరిగా యోర్దాను దాటాడండి, చేతికరతో, ప్రాణభయంతో దాటాడు. కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి ఆ మనిషి తిరిగి వచ్చేటప్పుడు గుంపులుగా దాసీలు, గొర్రెలు, మందలు, మేకలు, గాడిదలు, ఒంటెలు, ఆ మందల్ని చూసి యోసేపు ఆశ్చర్యపోతున్నాడు. తమ్ముడా, ఇవన్నీ ఎవరైనా దొంగతనం చేసి తీసుకొస్తున్నావా ఏంటి మందలు అంటూ ఉంటే, ఆయనేమో తమ్ముడు వస్తున్నాడని 400 మందిని తీసుకుని ఎదురొచ్చాడు. ఏంటి 400 మందిని తీసుకుని ఏసావు ఎదురొస్తే, యాకోబు దానికి 4-5 రెట్లు జనాంగం కలిగి యోసేపుని ఎదుర్కొంటూ వెళుతూ ఉన్నాడు. ఈ జనమంతా ఎవర్రా అంటూ ఉంటే ఆయన అంటాడు, నా తండ్రి దేవుడు, మన దేవుడు, ఇదిగో నీ దాసునికి, నీ తమ్మునికి ఇచ్చిన ఈ యావత్ సంపద ఆ తండ్రి దేవుని ఆశీర్వాదములే. స్తోత్రం చెప్పండి. నన్ను పెక్కువ మంది జనముగా మార్చాడు. మీరు చూడండి, దాసులు, గొర్రెలు, మేకలు, ఎత్తులు, గాడిదలు, ఇవన్నీ మన చేతి పనులు, మన ఉద్యోగాలు,
మన వ్యాపారం, మన కలిగిన సమస్తాన్ని సూచిస్తూ ఉన్నాయి. పిల్లరా, ఈ రోజున ఏమీ లేని స్థితిలో, ఎన్నిక లేని స్థితిలో నువ్వేది ప్రారంభించి కొనసాగిస్తున్నావో, కానీ దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? ఒకరోజు దానిని గొప్ప బలమైన దానిగా దేవుడు మార్చాలని ఆశిస్తూ ఉన్నారు. ఆమెను. అందుకే ధైర్యంగా ముందుకు వెళ్ళండి, ధైర్యంతో ముందుకు కొనసాగించండి. మీరు ఒంటరిగా చేస్తున్నారా? ఎన్నిక లేకుండా చేస్తున్నారా? ఏ ఏ ఏ ఏ విధమైన యోగ్యత లేని స్థితిలో ఉన్నారా? దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని నిలబెట్టగలిగిన దేవుడు అయి ఉన్నారు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ఈ వాగ్దానం మీకును, మీ బిడ్డలకి, మీ కుటుంబాలకి, మీ సమీపస్తులకు, దూరస్తులకు ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన, అందరూ లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాలమున పరిశుద్ధుడా, మహిమగల తండ్రి, కృప కలిగిన దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లించుకున్న ఉదయ కాలం నీ సముఖంలో చేరినాయన అయ్యా, మీరు మమ్మల్ని నీ కృపతో తృప్తిపరిచిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, దినం నాయన మాతో అయ్యా వాగ్దానపూర్వకంగా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని దర్శించిన దేవుడా, నీకు స్తోత్రాలు. అయ్యా, ఒంటరిగా ఉండి ఒంటరి స్థితిలో కృంగిపోతున్నామేమో, బలహీన పడిపోతున్నామేమో, నిరాశ్రయులుగా ఉన్నామేమో ప్రభువా, నీకు స్తోత్రాలు. అయ్యా, ఈ దినం నేను వాగ్దానం చేత మరొకసారి అయ్యా మీరు మాతో మీరు మాట్లాడి మా హృదయాలు బలపరిచి దృఢపరిచి అయ్యా నీ కృపతో నింపి ఉన్నారు నాయనా, నీకు స్తోత్రాలు. అన్ని విషయాలు నాయన ఈ దినం ఈ వాగ్దానం ద్వారాగా ప్రతి ఒక్కరి జీవితాలు నాయన మీరు బలపరిచి ముందుకు నడిపించి దీవించి ఆశీర్వదించి అన్ని విషయాలు వర్ధిల్ల చేయమని యేసే నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికీ తోడయుండి నడిపించి బలపరచును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.